హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రసం పెడుతున్నాను. అలానే మటన్ కైమా కూడా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా ఒక గిన్నెతో నీళ్ళు తీసుకోవాలి రసం కోసం. అందులో కొంచెం చింతపండు, కొంచెం ఒక టమాటీ వేసుకోవాలి. అలానే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం, అలానే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. ఈలోపే స్టవ్ వెలిగించుకొని దానిపైన చారుని పెట్టుకోవాలి. ఈలోపు మరుగుతూ ఉంటుంది. మనం పక్కన స్టవ్ వెలిగించుకొని మటన్ కైమా కోసం కళాయి పెట్టుకుందాము. ఈ కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. పక్కనే చారు కూడా బాగా మరిగిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలను కూడా వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకుందాము. సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోయింది. ఇప్పుడు మటన్ కైమాని వేసుకుందాము. మటన్ కైమా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే మీకు ఏ వంటకం చేసి చూపించాలో కామెంట్ చేస్తే అది కూడా చేస్తాను. ఈ మటన్ బాగా ఫ్రై అవ్వాలండి. నీరంతా పైకి రావాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మటన్ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మటన్ కైమా చారు బాగా మరిగిపోయింది. చారుని కూడా తాలింపు వేసేద్దాము. మటన్ ఫ్రై అవుతూ ఉంటుంది. తాలింపు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, వాము, వెల్లుల్లిపాయి, అలానే కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చారు రెడీ అయిపోయింది. మటన్ కైమా కూడా ఇలా దగ్గరగా అయిపోయిందండి. ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక బాగా ఉడికించుకుందాము. ఈలోపే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇది బాగా దగ్గరగా అయిపోయిందండి. మటన్ కైమా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా దగ్గరగా వేపుకోవాలి. రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.